పంజాబ్ గోవా అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఈ నెల 4న జరిగే ఓటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాబ్లోని 117 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు ఒకే దశలో 4న ఎన్నికలు జరుగుతాయి. 2 రాష్ట్ర ఎన్నికల్లో హేమాహేమీలు పోటీ పడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఇవాళ 2 రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేశాయి. పంజాబ్లో రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ సుడిగాలి పర్యటనలు చేశారు. రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. పంజాబ్లోని బఠండాలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్నారంటూ మండిపడ్డారు. పంజాబ్ ఎన్నికల ప్రచారం చివరి రోజున రాహుల్ సుడిగాలి పర్యటన చేశారు. సంగ్రూర్ జిల్లా వలైన్ గ్రామంలో స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు రాహుల్. ఆ తర్వాత పంజాబ్లో మొదటిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన ఆప్ పార్టీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. శాంతియుతంగా ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆప్ నేతలు సాగిస్తున్న అరాచకాలు రాష్ట్రాన్ని ప్రమాదం అంచులోకి తీసుకువెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్. ఆప్ను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పంజాబ్లోని బఠండా పేలుళ్ల వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ ఘటనలో పంజాబ్ డిప్యూటీ సీఎం ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాహుల్ ఇవాళ ప్రచారం చేసిన మాల్యా ప్రాంతంలోనే 69 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉండడంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి పంజాబ్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పంజాబ్లో కాంగ్రెస్, ఆప్, బీజేపీల మధ్య పోటీ ఉండగా గోవాలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది.